రాముడు దుఃఖంలో ఉన్నప్పుడు వాయుపుత్ర హనుమంతుడు ఏం చేశాడో తెలుసా? రామాయణంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీకోసం. రామాయణ యుద్ధంలో శక్తివంతమైన ఇంద్రజిత్తుడు అనే రాక్షసుడు తన ఆయుధంతో లక్ష్మణుని తీవ్రంగా గాయపరిచాడు. దాంతో లక్ష్మణుడు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు వైద్యుడు ఏం చెప్పాడంటే, లక్ష్మణుడు ప్రాణాలు కాపాడాలంటే హిమాలయాల్లో ఉన్న సంజీవ మొక్కే దీనికి ఔషధం అని చెప్పాడు. ఈ మాట విన్న రాముడు కృంగిపోయాడు. రాముడు బాధ చూసిన వాయుపుత్ర హనుమంతుడు సంజీవుని మొక్కని తీసుకొస్తానని చెప్పాడు. వెంటనే వాయు వేగంతో హిమాలయానికి వెళ్ళాడు. కానీ ఏది సంజీవి మొక్కో గుర్తుపట్టలేకపోయాడు. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడో తెలుసా? మొత్తం పర్వతాన్ని తీసుకుని వచ్చాడు. హనుమంతుడి భక్తి శక్తి చూసి శ్రీరాములు వారు ఆశ్చర్యపోయారు, ఆనందపడ్డారు. ఈ కథ మనకేం చెప్తుందంటే, నిజమైన భక్తికి అసాధ్యం అనేది ఉండదు. మనసులో నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.